నా పేరు రాములు సార్. జుక్కల్ మండల్, కామారెడ్డి జిల్లా, హంగర్గా గ్రామం. అభివృద్ధి మంచిగా జరిగింది సార్. ఈ సిసి రోడ్లు బాగా ఇచ్చాడు. ఇంద్రమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి అని పెన్షన్ కూడా బాగా ఉంది. ఇప్పుడు అన్ని పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ కూడా వచ్చింది. కూపన్ బియ్యం కూడా, కార్డులు లేని వాళ్ళకి కార్డులు కూడా అందరికీ చెందుతున్నాయి. ఇంకా సార్ ఏం జరుగుతుంది ఇక్కడ? మెయిన్ రోడ్లు, డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్, కరెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, అంత మంచిగా ఉన్నది. కరెంట్ మంచిగా ఉన్నది. సిసి రోడ్లు అయితే ఆల్రెడీ అయినాయి, ఇంకా కొంత ఉన్నాయి వేసేటి. సార్ ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు? ఎమ్మెల్యే గారు మంచిగా పని చేస్తున్నారు సార్. ఇక్కడ ఓటింగ్ ఉంటుంది, జనాభా 2000 ఉంటుంది సార్. మీ ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి. ప్రాబ్లమ్స్ ఏమి ఇంకా కొంత సిసి రోడ్లు కావాలా సార్. ఇక్కడ కొద్దిగా కరెంటుది ఇబ్బంది ఉన్నది. ఎప్పుడు అంటే పోల్లు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి, పోల్లు కూడా వేయాలా. మనకు బాలవాడి సెంటర్కి ఒకటి, అంగన్వాడికి మేడం అవసరం ఉంది. ఇక్కడ హెల్త్ సెంటర్, అక్కడ మెడిసిన్ అవసరం ఉన్నది. అక్కడ ఖాళీ టాబ్లెటే ఉంటున్నాయి. అక్కడ ఏముంది, మనకు ఇంజక్షన్ అవి అవసరాలు జనాలకు బాగా ఇబ్బంది కాటింది అని సర్దీలు అవి ఇక్కడ బాగా. ఇప్పుడు ఈ వాతావరణం ఖరాబ్ ఉన్నది కానీ మంచిగా మంది కష్టాలు ఉన్నలు వాళ్ళకు ఇంజక్షన్ది అవసరం ఉంటుంది సార్. మెడికల్లో పోతే టాబ్లెట్ ఇచ్చి పంపిస్తున్నాడు సార్. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇచ్చిన హామీలు ఏం అమలు జరిగినాయి మీ గ్రామంలో? నాగనాథ్ పటేల్, అంగర్గా ఊరు, జుక్కల్ మండల్, డిస్టిక్ కామారెడ్డి. హామీలు ఇచ్చిన తర్వాత మొత్తం దగ్గర మొత్తం హామీలు చేసిండు సార్. కరెంటు, గ్యాసు, ఇంకా ఇంద్రమ్మ ఇల్లు అంటే దగ్గర మా ఊరికి 35 దగ్గర వచ్చినాయి. అవి చాలు ఉన్నాయి, పైసలు ఇవ్వడట్నాయి. మా సార్ కాంతారావు సార్ వచ్చిన తర్వాత అంత మంచిగా ఉన్నది ఇక్కడ. అభివృద్ధి ఎలా జరుగుతుంది? సార్ నా పేరు కాశీనాథ్, అంగర్గా విలేజ్, జుక్కల్ మండల్, కామారెడ్డి డిస్టిక్. అయితే సార్ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం హయాం కొత్తగా వచ్చిన మన కాంతన్న గారు వచ్చిన తర్వాత నుంచి అభివృద్ధి చాలా, మనం పోయి ఏది అడిగినా సరే ఇమీడియట్లీ దానికి ప్రోత్సహించి మనకు ఏ ఫండ్ అడిగినా సరే ఇచ్చిర్రు. ఇప్పటిదాకా 3-4 సీసీ రోడ్లు ఇచ్చిర్రు, టాయిలెట్స్, స్కూల్లో టాయిలెట్స్ ఇచ్చిర్రు, కొత్త రేషన్ కార్డ్స్, మళ్ళీ అంటే అలాగే ఇందిరమ్మ ఇండ్లు. ఏదైనా అభివృద్ధి మనం వెంటనే కోరగానే మనకు ఇది లేదు సార్, ఈ సమస్య మనకు పరిష్కరించాలంటే ఇమీడియట్లీ పరిష్కరిస్తుర్రు. ఒకటి ఏంటంటే సార్, హాస్పిటల్లో ఇక్కడ 3 విలేజ్లకు ఒక చిన్న హాస్పిటల్ ఉంది సార్. ఇక్కడికి మనకి ఏంటంటే అన్ని ఔషధ గుణాలు అవి ఉండాలి, ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు మరి ఇంకా మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలి? ఇప్పుడైతే కొన్ని ఇప్పుడు సార్ మనం చెప్పిన అన్ని డీటెయిల్స్ సార్ మనకు ఇమీడియట్లీ అది అందజేస్తున్నారు. ఏదైనా సరే అడిగిన అన్ని రాసిచ్చిన దానికి మనకు అమలు చేస్తున్నారు. ఇప్పుడు సార్ ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత అభివృద్ధి చేయలేదు, కానీ ఈ 2 సంవత్సరాలు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది సార్. అది 10 సంవత్సరాలు చేయలేదు, కానీ ఇది 2 సంవత్సరాలు చేసి చూపించింది. మనకు అడిగిన దానికి ఇంకా మళ్ళీ ఏదైనా సరే అడిగితే సార్ ఇది ప్రాబ్లం ఉంది మాకంటే ఇమీడియట్లీ ఎంబడే దానికి ప్రోత్సహిస్తారు వాళ్ళు సార్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అని పనులు చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొన్న 300 మంది మా పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి చూసే వచ్చారు సార్. సార్ మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. మరి ఈసారి మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? 100% మా పార్టీ గెలుస్తుందని మాకు నమ్మకం ఉంది సార్. సార్ మరి ప్రజల్లో మార్పు ఎలా వచ్చింది? మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది సార్. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ పని చూసి మొత్తం మాది మంది వచ్చేసిండు. 300 మంది మొన్న ఇక్కడ ఎంట్రీ చేసిండు కాంగ్రెస్లో, జాయినింగ్ అయిన. ఇంకా మా ఎంపీటీసీ, సర్పంచ్ ఏది ఉండని ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీదే వస్తుంది, 100% వస్తుంది. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం మా పని నడుస్తుంది, మేము మంచిగా చేస్తాం. ఇంకా కేంద్రంలో కూడా మా కాంగ్రెసే వస్తుంది, రాహుల్ గాంధీ PM అవుతాడు. ఇది మాది చెప్పు.